అందరికీ నమస్కారం అండి. ఎవరు అవునన్నా కాదన్నా బాలకృష్ణ గారు పార్ట్ టైం పాలిటిక్స్ చేస్తారు. ఇది టీడీపీ వాళ్ళకి బాధ కలిగించినా, వైసీపీ వాళ్ళకి హ్యాపీ కలిగించినా ఏమైనా నాకు అనిపించింది నేను చెప్పాను. ఎందుకంటే ఫుల్ టైం రాజకీయ నాయకుడిగా నాకు ఎప్పుడూ కనిపించలేదు. ఫుల్ టైం ప్రజలకు దగ్గర ఉన్నట్టు నాకు ఎప్పుడు కనిపించలేదు. అయితే మరి దీని ఎఫెక్టా లేకపోతే జగన్మోహన్ రెడ్డి టీడీపీ పార్టీ వాళ్ళు అన్నట్టు ఏమైనా కుట్ర చేశాడా అనేది నాకు తెలియదు. కానీ 2021లో హిందూపురం టికెట్ చేతులారా కోల్పోవడం అంటే పరాజయం పాలవడం జరిగింది, ఓడిపోవడం జరిగింది. అయితే ఎందుకు ఈ సబ్జెక్ట్ మాట్లాడుతున్నానంటే 1983లో టీడీపీ పార్టీ పుట్టిన తర్వాత నుంచి హిందూపురంలో టీడీపీ ఓడిపోయిందే లే. అది కంచుకోట టీడీపీ పార్టీకి. అంటే మన శ్రీకాకుళం జిల్లా ఎర్రంనాయుడు గారి ఫ్యామిలీకి ఎలా కంచుకోటనో టీడీపీ పార్టీకి హిందూపురం అలా కంచుకోటగా మారిపోయింది. ఇంకొకటి, టీడీపీ పార్టీ పుట్టినప్పటి నుంచి నందమూరి తారక రామారావు గారు మొదటిసారిగా ప్రాతినిధ్యం వహించినటువంటి నియోజకవర్గం కూడా. అయితే తండ్రి ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం కాబట్టి కుమారుడైన బాలకృష్ణ గారికి ఆ నియోజకవర్గం ఒప్పచెప్పడం జరిగింది. ఒప్పచెప్పిన తర్వాత 2 సార్లు మంచిగానే గెలుచుకున్నాడు. గెలుచుకున్న తర్వాత మరి ప్రజలకి పార్ట్ టైం పాలిటిక్స్ నచ్చకనా లేకపోతే ఇంకే అంశాలా నాకు తెలియదు. కానీ ఇక్కడ ఏమైంది, 2021లో ఓడిపోయాడు. ఓడిపోయిన తర్వాత అప్పుడు చాలా మీమ్స్ వచ్చాయి. ఏమైనా వచ్చాయి, ఎక్కడ ఎవరైనా గెలుస్తారు, కంచుకోట అయినటువంటి హిందూపురంలో జగన్ జెండా పాతాడు, ఇది అసలైన మగాడు అంటే ఇది అసలైన మగ. అప్పుడు ఏవో వచ్చాయి, చాలా మీమ్స్ వచ్చాయి. కోటలు బీట్లు బారాయి, టీడీపీ కంచుకోటను గోడలు బద్దలయ్యాయి అని చెప్పేసి చాలా మీమ్స్ వచ్చాయి. అప్పుడు మీరు అందరూ చూసుంటారు. అయితే ఇది టీడీపీ పార్టీకి ఒక రకమైన బ్యాక్ డ్రాపే. అంటే చాలా కుంగిపోయిందంట. ఎందుకంటే మహానుభావుడు తారక రామారావు గారు నిర్మించుకున్నటువంటి కోట అది, కంచుకోట. అలాంటిది జగన్ ఆ కోటను గోడలు బద్దలు కొట్టి జెండా పాతాడంటే ఎవరికైనా అవమానమే. అయితే మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రపంచంలో బాలకృష్ణ గారు గెలవడం జరిగింది. కానీ బాలకృష్ణ గారికి అది సంతృప్తిని ఇవ్వలేదంట, హ్యాపీగా లేరంట. మరి బాలకృష్ణ గారి మనసులో ఏమనుకున్నారు, ఇది కాకుండా ఇంకేముంది, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో గెలిచారు, హిందూపురం టికెట్ గెలుచుకున్నారు, తిరిగి మళ్ళీ జెండా పాతుకున్నారు, దానికంటే ఇంకేమి హ్యాపీ ఉంది. జగన్మోహన్ రెడ్డి జెండా తీసి అవతల కిసిరి తెలుగుదేశం జెండా పాతారు కదా, ఇంకేమి హ్యాపీ కావాలి అని నాకు కూడా డౌట్ వచ్చింది. ఈ సబ్జెక్ట్ చదివితే నాకు అర్థమైంది క్లారిటీగా. ఏంటంటే హిందూపురంలో మన మున్సిపల్ సంబంధించి ఎలక్షన్స్ జరిగాయి, ఎన్నికలు జరిగినాయి. టోటల్గా 38 స్థానాలు, అంటే 38 మున్సిపల్ కౌన్సిలర్ ఉంటే అప్పుడు 2021లో 30 మందికి సంబంధించి వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిపించుకుందంట. 6 టీడీపీకి ఉండే, మరో 2 ఏకగ్రీవంగా ఇండివిజువల్ అవి ఉండే. 6 సీట్లే ఆరే ఉండేనంట మున్సిపల్కి సంబంధించి 2021లో. అయితే ఇది ఇంకా బాధాకరం. ఇంత చరిత్ర పట్టుకొని, ఇంత చరిత్ర మనం వెనక ఉంచుకొని హిందూపురంలో 6 మున్సిపాలిటీ స్థానాలు గెలుచుకున్నామంటే అసలు ఇంకా భరించలేనంత అవమానం. అయితే దాన్ని ఇప్పుడు తిరగరాశారు. ఏంటి, 38లో 30 సీట్లు తనే కైవసం చేసుకొని అక్కడ హిందూపురంలో ప్రజెంట్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థికి మెజారిటీ అంటే బాగా పలుకుబడి ఉన్నా కూడా ఈయన గెలిపించుకున్నాడంట తన రాజకీయ చతురత ఉపయోగించుకొని. సో ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను, ఇప్పుడు నా జెండా పాతానని నాకు అనిపిస్తుంది అని చెప్పేసి బాలకృష్ణ గారు హ్యాపీగా ఫీల్ అవుతున్నారంట. సో దాని మీద మళ్ళీ మీమ్స్ కూడా నడుస్తున్నాయి. మరి చూద్దాం దీనికి వైఎస్ఆర్సీపీ పార్టీ ఎలా రియాక్ట్ అవుతుంది అనేది చూద్దాం. అప్పుడులో వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుచుకున్నప్పుడు టీడీపీ పార్టీ కూడా రియాక్ట్ అయింది, గట్టిగానే రియాక్ట్ అయింది. మరి ఇప్పుడు దీనికి వైఎస్ఆర్సీపీ పార్టీ ఎలా రియాక్ట్ అవుతుంది ఏంటనేది చూద్దాం. చూసినాక మనం నెక్స్ట్ వీడియో చేద్దాం. అర్థమైంది అనుకుంటా. థ్యాంక్ యూ.